హాయ్ అండి, అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఆ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వీడియో షూట్ చేశా. వీడియో లాంగ్ అవ్వడం వల్ల పోస్ట్ చేయలేదు. 20 మినిట్స్ చేశాను. ఇది 15 మినిట్స్ వీడియో ఉంది. అక్కడి వరకు అయితే క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేశాను కదా. ఈరోజు వచ్చేసి ఫ్రైడే రోజు పూజ, మళ్ళీ హారతి, దుర్గా అమ్మవారికి నేను నిమ్మకాయ దండ వేస్తా కదా, అవన్నీ ఇక్కడ స్నానం అయితే చేసేసాను. ఇక్కడ రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. భయపడుతూ చేస్తే పూజ పైన మీది భయపడుతూ చేయకూడదు, భక్తితో చేయాలి పూజ అనేది. ఇందులో ఏమీ నియమాలు, ఎవరు పెట్టుకున్న నియమాలు వాళ్ళకున్నాయి. ఒకటే మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు చెప్పేది, స్నానం చేయగానే బట్టలు, మళ్ళీ బెడ్షీట్లు అవన్నీ ముట్టుకోకూడదు. స్నానం చేయగానే పూజకే వెళ్ళిపోవాలి, పూజ చేసేయాలన్నమాట. పూజ చేసిన తర్వాతే అన్ని పనులు వేరేవి చూసుకోవాలి. అంత భయపడేటట్టు ఏమి ఉండదు. చాలామంది అంటారు అలాగే చేయాలి, ఇలా ఏమీ లేదు. మాకైతే ముందు వాళ్ళు ఎలా చెప్పారో నేను అలాగే చేస్తాను. మన ఎవరింట్లో ఎలాగ ఆనవాయితీలు ఉంటే అలాగే చేసుకోవాలి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి అనేసి, అంటే కొన్ని ఎవరికి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగా ఇలాగా అని ఏమీ లేదు. మాకైతే విగ్రహాలు రోజు కడిగి పూజ చేస్తాం కాబట్టి రోజు కడిగి పూజ చేసి అలాగే ఉందన్నమాట మా ఇంట్లో. స్పెషల్ పూజల కోసము తిని చేయకూడదు, తినకుండా చేయకూడదు, అలాగుంటాయి. ఈరోజు పూజ కోసం కాబట్టి టీ అయితే తాగిస్తాం మేము. టిఫిన్ అయితే ఒక్కొక్కసారి లేట్ పూజ అయితే టిఫిన్ కూడా చేసేస్తాము. స్నానం చేసిన తర్వాత అయితే డైరెక్ట్ పూజకే వచ్చేస్తాం. ఇలాగా రోజు ఇవన్నీ ముందైతే కడిగేసుకొని పెట్టేసుకున్న రెడీగా పీతాంబరితోని. ఇది ఊర్లో దొరుకుతుంది, ఇక్కడైతే దొరకట్లేదు. భయ్యా పీతాంబర్ అని 30 రూపీస్కున్న ప్యాకెట్ ఇప్పుడు 40 రూపీస్ అనుకుంటా. అంత చేశారు. అది బాగా తోమితే అప్పుడే షైనీగా వస్తున్నాయి. ఇవన్నీ అయితే రెడీగా తోమేసుకొని పెట్టేసుకున్నాను. ఒకేసారి ఇలాగ నీళ్ళు అవన్నీ తీసుకొని, నాకు ఇక్కడ మంచినీళ్ళు అనేవి చాలా బాగా కలిసి వచ్చింది. ముందున్న రూమ్లో అయితే మంచినీళ్ళ కోసము తొందరగా లేవాల్సి వచ్చేది. నీళ్ళు అనేవి నల్లొచ్చినప్పుడే పట్టుకోవాలి. ఇక్కడ అలా కాదు. తాగే నీళ్ళు అంటే బోర్ వాటర్ కాకుండా మంచినీళ్ళు అనమాట. అవి అయితే ట్యాంకులో నుంచే వస్తాయి. అవి నింపేసుకొని ఎప్పుడంటే అప్పుడు నల్లకే పట్టేసుకుంటున్నా. అప్పుడు పొద్దున్న 4 గంటలకు వస్తే మళ్ళీ 4 గంటలకు లేవాల్సి వచ్చేది. లేకపోతే ఒక ఇలాగా క్యాన్ ఉంటుంది కదా, క్యాన్లో పట్టి పెట్టుకునేదాన్ని. వచ్చినప్పుడు స్నానం చేసేసి అక్కడ ఒక్కసారి 4 గంటలకు, ఒకసారి 7 గంటలకు, ఇప్పుడు కూడా వస్తున్నాయి వాటరు. చాలామందికి ఇక్కడ నాకు వాటర్ ప్రాబ్లం అనేది తప్పిందన్నమాట. పట్టేసుకొని పెట్టుకునే టెన్షన్ పోయింది. ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని పూజ చేసేయచ్చు. రోజు పూజకైతే అంత టైం పట్టదు, కానీ ఇలాగా సోమవారాలు మళ్ళీ శుక్రవారాలు ఉన్న రోజు టైం పడుతుంది పూజకి. ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వులు, మళ్ళీ నిమ్మకాయలు కడిగేసుకొని పెట్టేసుకుంటాను. అన్నీ రెడీగా పెట్టుకొని పూజకి కూర్చుంటాను నేనైతే. మళ్ళీ ప్రసాదం కూడా చేసి పెట్టేసుకుంటా. పువ్వులు అనేవి ఎన్ని రోజులు అలాగే పెట్టేసేయాలి, సపరేట్ కవర్లో వేసి. నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు మా ఓనర్ అక్క అలాగా చెప్పారన్నమాట. ఎన్ని రోజులు ఉంచుకుంటాము, దోమలు అవి వస్తాయి, సపరేట్ కవర్లో వేసి చెత్తలలో వేస్తున్నాం. ఏం చేస్తామండి, ఇక్కడ సిటీలో ఉంటే అంతే కదా. చేసేవాళ్ళు కొంతమంది జమ చేసి ఎక్కడైనా నదిలో కానీ అలాగ నీళ్లు ప్రవహిస్తే చోట్ల వేస్తారు. కానీ ఎన్ని రోజులు పెట్టగలుగుతాము? అలాగా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇవ్వగలుగుతాం, కానీ రోజు కదా అలాగా సపరేట్ కవర్లో వేసేస్తున్నాము. ఏంటి చేసేది? ఇక్కడ అయితే పూలన్నీ అలాగా సపరేట్ కవర్లో వేసి పెడతాను. నీళ్ళన్నీ ఒక కొత్త బకెట్ లాగా చేశాను నేను. ఇలాగా ఆ బకెట్లో వేస్తాను. ఎందుకంటే
విగ్రహాలు కడిగినవి మళ్ళీ మా పిల్లలు పూజ అవి చేసుకుంటారు. వాళ్ళు పూజ చేసుకున్న నీళ్ళు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఒక బకెటే కొత్తదే చేశాను. దీనికి ప్రమిదలు వచ్చేసి 2 జతలు పెట్టుకుంటాను. ఒక జత కడిగేసి ముందు రోజు రెడీగా పెట్టేసుకుంటా. మళ్ళీ ఆ రోజుకి అది వాడుకొని అదైతే తీసేస్తాను. మళ్ళీ ఆయిల్ ఉన్నది చాలామంది వేసేస్తున్నారు అలాగా. ఇప్పుడు అలాగా చెప్తున్నారు. ముందున్న ఆయిల్ అంతా పడేస్తున్నారు. నేనైతే అలా కాదు, మా అమ్మ చెప్పిందన్నమాట. ముందున్న ఆయిల్ ఎప్పుడన్నా ఇప్పుడు దీపం కొండెక్కుతుంది కదా, దీపం కొండెక్కిన తర్వాత ఆయిల్ అనేది బయటికి వేసేస్తున్నారు. అలా కాదు, అప్పుడైతే అసలు దొరికేది కాదు. ఆయిల్ అయినా ఏదైనా దొరికేది కాదు. ఒక గిన్నెలో వేసి పెడతాను. ముందు కొత్త ఆయిల్ వేసి వెలిగిస్తాను. తర్వాత ఒక గంట తర్వాత కొంచెం ఆయిల్ ఇంకిపోతుంది కదా, తర్వాత ఈ ఆయిల్ అనేది వేస్తాను నేను. అలాగే పారబోసేయను. అప్పుడైతే ఒత్తుళ్ళు తడిపి ఇలాగ పెట్టేవాళ్ళు. అప్పుడు అంత పరిస్థితి ఉండేది, దొరికేది కాదు అప్పటి వాళ్ళకి. అందుకనే పారపోయడం నాకైతే ఇష్టం ఉండదు. నేనైతే అలా చేస్తాను. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఏంటండి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారా, అంతే. నేనైతే ఇలా చేస్తాను. ఇదిగోండి, హారతి ఇచ్చేసి నైవేద్యం అయితే పెట్టేసిన తర్వాత మేము మళ్ళీ పితృదేవతల ఫోటోలు ఎవరు ఉంటారో మా తాతగారు మా మామగారి ఫోటోలు ఉంటాయి. అవి అయితే నైవేద్యం చూపిస్తాము రోజు. అలాగా ఇలా ఉంటుంది మా పూజా రొటీన్. అయితే రోజు ఇలాగే ఉంటుంది. పండగలు పబ్బాలు వచ్చినప్పుడే కాకుండా ఇలాగే ఉంటుంది అన్నమాట. శుక్రవారాలు కొంచెం, సోమవారాలు కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే. ఇదిగోండి, ఇక్కడైతే టిఫిన్కి వచ్చేసి కొన్ని మరమరాలు ఉన్నాయి. అవైతే నేను వాళ్ళకైతే రాగి అంబలి చేసి ఇచ్చేసాను కదా. నేనైతే అందులోనే కారం, కొంచెం ఉప్పు, అవి కొంచెం ఆయిల్ వేసి అలాగే తినేస్తాను అప్పుడప్పుడు. అలాగా బట్టలు అయితే వర్షం రావడం వల్ల ఫుల్ బట్టలు ఉన్నాయి. అలాగే ఈ స్టాండ్ ఒకటి నాకు మంచిగా అయిపోయింది. తడిచిపోకుండా, వర్షం వచ్చినప్పుడు తడిచిపోయేవి ఇక్కడ తీసుకొచ్చి ఆరబెట్టేస్తున్నా. ఆల్రెడీ మిషన్లోకి సగం ఆరిపోయిన బట్టలు ఉంటాయి. అక్కడ బయట తడిచిపోతే వర్షం రాగానే ఉరకడమే. అందరికీ అదే పరిస్థితి.
కాజులు కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. ఇక్కడైతే నేను టిఫిన్ చేసిన తర్వాత కర్రీ అయితే చేసేస్తున్నాను. కాజులు కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఒక 5 టమాటాలు, ఒక 5-6 ఉల్లిపాయలు, ఒక దాంట్లో 4 చేసి కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇవి కాజు అయితే కొంచెం వేడి నీళ్ళల్లో వేయాలి. వేడి నీళ్ళు చేసి అందులో వేయాలి, కొంచెం మెత్తబడతాయి. ఇందులో ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసి అందులో కొంచెం జీలకర్ర, మళ్ళీ ఈ పేస్ట్ అంతా అందులో వేసి కొంచెం కరివేపాకు వేసి ఇలాగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి, ఉడికించాలి. దాని తర్వాత కొంచెం కాజులు మిక్సీకి పట్టేసి కొంచెం పేస్ట్ లాగా చేసి ఇలాగ వేసుకోవాలి. కొంచెం అడగంటుతుంది, బాగా కలపాలన్నమాట దీనికి. తర్వాత మీగడ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ అంటే అదే, కొంచెం మీగడ వేసుకోవాలి. ఇందులో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఆ తర్వాత కాజు వేసేస్తే అయిపోతుంది కర్రీ అనేది. చపాతీకి పిండి కూడా నానబెట్టేసా, రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి అవన్నీ చేసిన తర్వాత రేపు వెళ్తున్నారన్నమాట మా వారు. నాగపంచమి కదా, ఇవి బ్లౌజ్ పీసులు ఆడపడుచులకు అవి వాళ్ళందరికీ ఇవ్వడానికి కట్టేసి పెట్టేస్తున్నా. కొన్ని మురమురాలు, కొంచెం కొబ్బరి, మళ్ళీ కుంకుమ ప్యాకెట్లు 2 ఇలాగ ఇస్తామన్నమాట మేమైతే. మళ్ళీ చిన్న పిల్లలు ఉంటే ఆడపడుచుల పిల్లలు ఉంటారు కదా, అంటే కోడళ్ళు, వాళ్ళకి తీసుకెళ్ళే వాళ్ళం. అప్పుడైతే చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒక్కొక్కళ్ళకి, ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకు ఒక పిల్ల వాళ్ళగా చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే అలాగే తీసుకెళ్తాము. ఇదైతే నా కూతురు డ్రెస్ అన్నమాట. తను కూడా నాగపంచమికి మొన్న వెళ్ళాం కదా, ముందు వీడియోలో ఏమో కొంచెం పెట్టాను నేను. జూడియోకి వెళ్ళామన్నమాట. జూడియోలో తీసుకుంది డ్రెస్సు. ఇప్పటి పిల్లలు ఏం డ్రెస్సులో ఏమో అసలు నాకైతే నచ్చట్లేవు ఇవి. నాకేమో డార్క్ కలర్స్ అలాగా నచ్చుతాయి, ఇవేమో లైట్ కలర్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. జూడియోలో తీసుకుందన్నమాట. ఈ డ్రెస్సులు అయితే 2000 ఏమో పడింది ఈ డ్రెస్కి. అమ్మ వాళ్ళది ఒక డ్రెస్సు, మాదొక డ్రెస్, 2 డ్రెస్సులు తీసుకుంది. ఒక జీన్ ప్యాంటు, టాప్, మళ్ళీ ఒక టాప్, ఇలాగ ప్యాంటు ఇలాగ తీసుకుందన్నమాట. మొన్నటి వీడియోకి, ఈ మొన్న క్లీనింగ్ వీడియో కాకుండా మొన్నకి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. మార్నింగ్ 5 o'clock నుంచి 1 అయింది, ఇప్పటి వరకు చేశాను. ఎంత అలసిపోవటంటే ఇప్పుడు పడుకుందామా అనిపిస్తుంది నాకైతే. ఇప్పటి నుంచి ఏ వర్క్ చేయబుద్ధి కాదు. ఇక లంచ్ వచ్చేసి కొంచెంసేపు పడుకుంటాను. మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎవరెవరికి ఉంది కామెంట్ చేయండి. 1.5 hour అలాగా పడుకుంటాను అంటేనే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాను నేను. ఇప్పటివరకు చేసి అలసిపోతాను ఇక. ఇవాళకి ఇది వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. ఈ వీడియో నేను ట్యూస్డే రోజే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ రోజుకైతే మళ్ళీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ బట్టలు అవన్నీ మిషన్కి వేయాలి, బెడ్షీట్లు అవన్నీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి.